ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆలోచన కొన్నిగా మనము విందాము. రాత్రి కాలసారి ముందును అనుదినం కూడా కొన్ని మాటలతో మనము ఆయన వాక్యమే దేవుడే వాక్యంగా ఉంటుందని లేఖనం చెప్పినట్టుగా ఆయన వాక్యము చాలా శక్తి ఉన్నది కనుక వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో మనము వినదాని ప్రకారం నడుచుకుందామండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనము మరొక సూర్య చదువుకుందామండి. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేముకు చేరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క రూతు నిర్ణయం వచ్చేసి చాలా గొప్పదైన నిర్ణయం తీసుకున్నట్లుగా మనము చూస్తాం. చాలా గొప్పదైన నిర్ణయం అన్నమాట. తెలివిగల నిర్ణయము. ఆ నిర్ణయంలో ప్రేమ ఉంది, త్యాగం ఉంది, సత్యము, నీతి, యథార్థత కూడా ఆ నిర్ణయంలో, రూతు ఆలోచనలో, ఆ నిర్ణయంలో ఉంది ప్రియుల. ఎందుకంటే ముగ్గురు భర్తలు కూడా, ఇద్దరు కొడుకులు చనిపోయినారు, అలాగే మామగారు చనిపోయినారు. ముగ్గురు కోడళ్ళుగా విధవరాలై ఉండి, ఆ విధవరాలైన అత్త స్థానంలో ఉన్న నయోమి, సరే వీళ్ళు వయసు బిడ్డలు, వీరి దారిన వీళ్ళు వెళ్ళనీని, అందుకే నా కుమార్తెలారా మీరు మీ దారిన వెళ్ళండి, నేను నా దారిన వెళ్తాను. నేను బెత్లెహేమును వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను, అప్పుడు కరువు నందున. ఇంకా ఏది ఏమైనా అక్కడికే వెళ్తాను. ఇంకా నేను నా చావైనా బ్రతుకైనా అక్కడ ఇంకా ఉంటాను. నాకు ఇక్కడికి వచ్చింది ఏ ప్రయోజనం లేదు, వచ్చింది తిరిగి నాకు నష్టమే జరిగింది, కానీ దేవుడు పెద్ద కీడే నాకు చేసింది, కానీ నాకు ఏమీ వచ్చింది లేదు. ఇంకా చావో రేవో నేను మళ్ళీ తిరిగి నా యొక్క ప్రాంతానికి పోతాను. మీరు కూడా మీ ప్రాంతంలో లక్షణంగా మీ తల్లిదండ్రుల దగ్గర ఉండి మీరు మళ్ళీ కూడా పెళ్ళిళ్ళు చేసుకోమని మంచి ఆలోచన అయితే నయోమి చెప్పింది. ఇద్దరు కోడళ్ళు అయితే ఒకరు ఒక నిర్ణయము, ఒకరు ఇంకొక నిర్ణయము తీసుకున్నట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. ఒకరైతే అత్త చెప్పిన మాటకు, ఆమె మంచి మాట చెప్పింది. అత్త లక్షణంగా మీ తల్లిదండ్రులు ఇంటికి పోయి పెళ్ళిళ్ళు చేసుకున్నామా, వయసు బిడ్డలే కదా మీరు అని చెప్పింది. కానీ ఓర్ప అనే ఆమె మటుకు అత్త మాటకు గౌరవించిందో, ఈ తల్లిదండ్రుల ఇంటి ఏదో నాకు బాగుంటుంది అనిపించిందో ఓకే అని ఆమెను అత్తుకొని వెళ్ళిపోయింది, ముద్దు పెట్టుకొని. కానీ రూతు అలా చేయలేదు. రూతులో మంచి స్వభావ లక్షణాలు ఆమెలో ఉన్నాయి. తప్పు చేసే ఆలోచనలు కూడా ఆమెలో లేవు. తల్లిదండ్రుల ఇంటికి పోమ్మా అని చెప్తే వద్దు, నేను వెళ్ళను. చూడండి ఎంత ఆ యొక్క కోడలు ఎంత గొప్పదో ఆలోచన చేయాలి. ఎవరైనా పుట్టింటికి పోతాను, ఇంకా భర్త పోయినాడు, ఆ మామ పోయినాడు, ఈమె విధరాలు పోయింది, అందరి విధరాలు పోయినా మా ఇంటికి నేను పోయి ఏదో ఒక పరిపాలన తీసుకొని బతుకుతానని ఆలోచన చేయలే. నిర్ణయము గొప్పదైన నిర్ణయం తీసుకున్నది. తల్లిదండ్రుల ఇంటి దగ్గర నాకు జీవితం బాగుంటుందని ఆలోచన ఆమె చేయలేదు. కానీ ఒకరైతే చేసినారు, ఓర్ప చేసింది, చక్కగా వెళ్ళిపోయింది. ఆడికి ఆమె జీవితం గ్రంథంలో ఆడికి వ్రాయించి ఆడికి స్టాప్ అయిపోయింది ఆమె జీవితం, అంతే. వెళ్ళమని చెప్పిన అత్త మాట ప్రకారం వెళ్ళింది, ఇంకా ఆడికి అంతే. కానీ రూతు జీవితము చాలా మలుపులు తిరుగుతూ మంచి నిర్ణయంతో కూడుకున్న విషయంలో ఆమె మళ్ళీ తిరిగి అత్తమ్మడి తన అత్తగారింటికి అయినటువంటి బెత్లెహేముకు చేరింది. అత్తగును పోగొట్టుకోలేకపోయింది ప్రియుల. ఇద్దరు కొడుకులు పాయా, కోడలు పాయా, దిగులు పడి సరిపోతుంది. ఈమెను కూడా నేను చంపుకోదలుచుకోలేదు, ఈమెను కూడా నేను వదిలిపెట్టుకోదలుచుకోలేదని గొప్ప నిర్ణయము. అత్త మీద ప్రేమతో తల్లిగా భావించి ఆమె అమ్మడి వెళ్ళిపోయింది.
వద్దు అంటున్నా వెళ్ళిపోయింది. ఆ అత్తగారు కూడా ఏమి ఆలోచన చేసిందంటే ఎంత చెప్పినా ఈమె వినేటట్లేదని ఆమె ఆలోచనే మార్చుకున్నదని ఈ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. ఇంకా ఈమె ఏనదు నిర్ణయం తీసేసుకున్నది అనేసి ఇంకా ఇద్దరు బయలుదేరిన సందర్భం ప్రియులారా. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చి వాళ్ళిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేముకు చేరుకున్నారు. ఎవరో ఒకరు చెప్పినారు, ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయని చెప్పగా ఇంకా అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, అదే ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఒక మాట చదవండి. అక్కడక్కడ కొద్ది మాటలతోనే మనం చూసుకొని ముగించుకున్నాము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎలా వచ్చిందంట ఈ యొక్క మోయాబురాలైన రూతు? యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు వచ్చిందని చెప్తున్నటువంటి వ్యక్తి బోయజు. బోయజు కూడా మంచి నీతిపరుడు అని వ్రాయబడుతూ వచ్చింది. ఆయన తలుసుకుంటే ఆస్తిపరుడు, ఒక మంచి అంటే ఒక విధవరాల్ని చేసుకోవాల్సిన అవసరత లేదు. ఆయనకు ధనం ఉంది, మంచి సాక్ష్యం ఉంది, మంచివాడు, నీతిమంతుడని వ్రాయబడింది. ఎవరు? బోయజు. కానీ ఎక్కడో ఈ యొక్క రూతు విషయంలో కరుణ, జాలి, ప్రేమ కలిగింది ఆయనకు. ఈమె ప్రవర్తన, ఈమె మాట తీరు, ఈమె ఆలోచన విధానము, ఈమె ఆ యొక్క పంటలో ఒక దొంగతనమే కానీ, ఒక పక్క చూపులే కానీ, ఒక చెడ్డ తలంపులతో ఉన్నట్టు కనపడలేదు ఈ బోయజుకి. ఈమె మంచి లక్షణములు కలిగి ఉన్నది కనుక అక్కడ ఉన్న పనివారితో కూడా హెచ్చరించి గద్దించి చెప్పినారు. ఆ యొక్క యవ్వనస్తులు వారి జోలికి ఎవరైనా వెళ్ళవద్దని గద్దించినాడు బోయజు. ఆయన ఏమి కనుగొన్నాడని చెప్తుంది వాక్యము? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవాతో మాటను చెప్తూ ఈమెతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు చేసినావు కదా కొన్ని క్రియలు. ఓర్పా అయితే వెళ్ళిపోయింది, ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది. కానీ నీ క్రియలు మంచివి కనుక యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం అయితే ఇస్తాడమ్మా. నీ గొప్ప ఆలోచనను బట్టి నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నీతిమంతుడైన బోయజు చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కిందికి వచ్చినావు. నువ్వు అక్కడికి ఇక్కడికి ఎక్కడికి పనికిమాల చోటికి కదా నువ్వు వచ్చింది. దేవుని రెక్కల నీడలేకి వచ్చినావు. నీకు ఆ దేవుడే సహాయం చేస్తాడు, ఆ దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏం భయపడద్దు అన్నట్టుగా ఆమెకు ఆ దేవుని శక్తిని ఈ నీతిమంతుడు ఈ రూతుకు ధైర్యపరుస్తూ ఉన్నాడు. పిల్లల యొక్క విధవరాలైనటువంటి రూతుకు ధైర్యపు మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరం ఇచ్చెను. సంపూర్ణమైన బహుమానము ఇచ్చినాడు నిజంగా దేవుడు. ఆమె మంచి ఆలోచన, ఆ నిర్ణయానికి, ఆ గొప్పదైన ఆలోచనకు ఒక గొప్ప క్రీస్తు వంశావళిలో ఉండే వ్యక్తిగా, క్రీస్తు వంశావళిలో ఈమె పేరు ఉండే వ్యక్తిరాలిగా, భక్తురాలిగా ఈమె పేరు వచ్చింది. ఈమె పేరు రావటమే కాదు, గ్రంథములోనే ఈమె పేరు లెక్కించబడుతూ వచ్చింది. నయోమికి రావాల్సిన పేరు ఆమె కోడలికి వస్తూ వచ్చింది. నయోమి అయితే దేవుణ్ణి నమ్మలేదు. దేవుణ్ణి నమ్మకపోగా ఇంకా ఆయనను నిందలు వేసింది నయోమి. నయోమి అయితే చెడ్డదైతే కాదు, కానీ దేవుని నమ్మక అవనమ్మకంతో ఉంటూ నిందలు వేస్తూ వచ్చింది. నాకు ఆయన
చాలా అన్యాయం చేస్తూ వచ్చినాడు అని చెప్తూ వచ్చేది. ఆ మాట 21 వచనంలోనే ఉంటుంది. 1:21 ఒక మాట చూస్తాం చూడండి. నేను సమృద్ధి గల దాననై వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను. సమృద్ధిరాలిగా వెళ్ళిందంట ఈ యొక్క నయోమి, రిక్తురాలిగా చేసినాడు యెహోవా. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్తుంది. నా జీవితమే నాశనం అయిపోయింది, నన్ను నాశనం చేసినాడు దేవుడు. నన్ను మారా అనే పిలవండి, నయోమి అని పేరు పిలవద్దండి. మారా అనే చేదు పదమే నాకు నచ్చింది అని దేవుని మీదనే ఆమె బాధ వ్యక్తపరుస్తూ చెప్తూ వచ్చింది. నాకు అన్యాయమే జరిగింది, ఎక్కడైనా న్యాయం ఏం చేయలేదు, సర్వశక్తిమంతుడు అంటూ వచ్చింది. విశ్వాసంలో పరిణతి తగ్గుతూ వచ్చింది ఆమెకు. అందుకే కాబోలు ఈ యొక్క నయోమి పేరు గ్రంథములో రాయకుండా రూతు గ్రంథము రాయిస్తూ వచ్చినాడు దేవుడు. గ్రంథములో పేరు కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రెక్కల క్రింద సురక్షితము ఆయన శక్తిని తెలుసుకొని భయభక్తులు కలిగి శ్రద్ధశక్తులతో నీతి నిజాయితీ అనే ఆ యొక్క మాటలకు కట్టుబడి బ్రతుకుతే చూడండి, విధవరాలైనప్పటికీ, ఆ కుటుంబంలో దిక్కు లేని వారు అయినప్పటికీ, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అన్ని దిక్కులు మూసుకొని పోయిన వారికి దేవుడే ఒక దిక్కుగా ద్వారం తెరుస్తాడు. వీరి పరిస్థితులు అదే జరిగింది. అన్ని దిక్కులు మూసుకొని పోయినాయి, మగ దిక్కు లేదు, అందరూ వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు పాపం ఆ యొక్క యవల పంట కోత కాలంలో పోయినారు, చక్కని పంట వచ్చే కాలంలోనే పోయినారు. పని చేసుకొని బ్రతుకుతాము, సొంత ఊళ్ళోనే బ్రతుకుతామని తిరిగి వచ్చినారు. చూడండి, అదే ఋతు గ్రంథం 4:4 ఒక మాట, 4వ అధ్యాయం 4వ వచనం మాట చదువుదాం. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము, ఏమనగా దానిని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఎడల విడిపింపుము, దాన్ని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధుడు ఎవడనూ లేడు, నీ తర్వాతి వాడు నేనే కనుక ఆ బంధువునితో చెప్పినందుకు అతడు విడిపించేదనను. ఆమెకు విమోచన కలుగజేసేదానికి ఆ పొలము మళ్ళీ తిరిగి వీరికి రానికి బోయాజు కన్నా దగ్గర బంధువైన ఇంకొకడున్నాడు. అతనికి చెప్తున్నాడు, బోయాజు నీతిమంతుడు కాబట్టి ధనము ఉన్న ఆస్తి అంతస్తున్న దౌర్జన్యములో బోయాజు పోలేదు. తనకు దగ్గర బంధుత్వం కలిగిన వారికే అవకాశం ఇచ్చాడు. ఆమె భూమి, ఆమె ఆ స్వాస్థ్యం ఆస్తిని విడిపించి ఆమెను ఆ కుటుంబాన్ని కాపాడమని చెప్పినాడు, వాళ్ళకే అవకాశం ఇచ్చినాడు. కానీ అతనైతే మొదటగా ఒప్పుకున్నాడు. ఆ దగ్గర బంధువైనటువంటి అతను మొదటిగా ఒప్పుకున్నాడు, కానీ మళ్ళీ తర్వాత ఆలోచన చేసి ఏం చేసినాడంటే, నా ఆస్తి పోవునేమో, నా ధనము కొంచెం వెళ్ళిపోవును, వాళ్ళ భూమి విడిపిస్తే ఎందుకు వచ్చిన నాకు గొడవ వీళ్ళతో అనేసి అతను చిన్నగా మళ్ళీ తప్పించుకోవడం నా వల్ల కాదని మళ్ళీ చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పిన తర్వాత ఇంకా దగ్గర బంధువు ఎవరయ్యా అంటే బోయజు. అప్పుడే వారి భూమి విడిపించి ఆమెను చక్కగా వివాహం కూడా చేసుకున్నారు. ఒక విధవరాల్ని, ఒక భర్త చనిపోయిన విధవరాల్ని చేసుకోవాల్సిన ఆ నీతిమంతుడైన బోయజుకు అవసరం లేదు. కానీ ఈ విధవరాలైన నీతిమంతురాలులో ఆయనకు కొన్ని క్వాలిటీస్ అనగా మంచి పనులు నచ్చినవి. ఆమె నిర్ణయాలలో గొప్ప పనులు బోయజుకు నచ్చినవి. ఇంకా ఆయన నచ్చినవి కనుక, భయభక్తులు కలిగిన స్త్రీ కనుక, భర్త పోయినా కూడా పక్క చూపులు ఎదురు చూపులు ఇలాంటివి చూడకుండా క్రమంగా పద్ధతిగా బ్రతికింది కనుక, తెలుసు కనుక మీ అత్త నాకు అంతా చెప్పిందమ్మా, నీ పరిస్థితి ఇదని నాకు చెప్పింది, నీ క్రియలు గొప్పవి అని చెప్తూ పొగుడుతూ వచ్చినాడు దేవుడు. అందుకే నిన్ను దేవుని రెక్కల నీడలోకి వచ్చినావు కనుక నిన్ను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని కూడా చెప్పడము బోయజు
జరిగింది. ఇరవై 21వ వచనం, 4వ అధ్యాయం 21వ వచనం. రూతు చదువుకుందాము. బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెస్సయిని కనెను, యెస్సయి దావీదును కనెను. ఇప్పుడు ఈ యొక్క రూతుని చక్కగా బోయజు వివాహం చేసుకొని ఓబేదును కని, ఓబేదు యెస్సయిని కని, యెస్సయి వచ్చేసి దావీదు కన్నాడు. దావీదు వంశములో యేసు క్రీస్తు ప్రభువారు యూదుల రాజు దావీదు వంశంలో పుట్టినాడు. ఇలాగా యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిలో రూతు ఎక్కింది. ఎంత ధన్యత, ఎంత దేవుడు దీవెన, ఆశీర్వాదము. ఇది ప్రియులారా, ఆయన రెక్కల నీడలేకి వస్తే ఎవరైనా సరే మన బ్రతుకు దారి తప్పిపోయినా, పనికిమాలదైనా, ఎంత పాపమైనా మనము ఎంత పాపినైనా క్షమించురా అని దేవుని పాట ఉన్నట్టుగా ఎంత ఘోరంలో ఉండు ఆయన రెక్కల నీడలేకి, అనగా పశ్చాత్తాపంతో పాపము ఒప్పుకొని ఈయనే దేవుని కుమారుడు, మన పాపము తీసివేయగలిగిన అధికారి, మన పాపమును తీసివేయగలిగిన, మన బంధపు కట్లు విడిపించగలిగిన యేసు క్రీస్తు ప్రభువారే మనకు దిక్కని ఏ ఆత్మ ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకుంటుందో ఆయన రెక్కల నీడలేకి వచ్చినట్లే. ఆయన రెక్కల నీడలేకి వచ్చిన ప్రతి బిడ్డ ఈ యొక్క పాపపు స్వభావమైనటువంటి ఆలోచనలు చేయరు. పాపపు స్వభావమైనటువంటి ఆలోచనలు చేయరు. మోయాబీయులు వాళ్ళు ఎక్కువ పాపపు స్వభావంతో ఉన్నటువంటి దేశంలో నుండి వచ్చినటువంటి స్త్రీయే. కానీ ఆమె ఎప్పుడైతే అత్తను విడవకుండా ఒక మంచి లక్షణంతో, ఒక మంచి నిర్ణయంతో బెత్లెహేములోకి అత్తమ్మడి వచ్చిందో ఆమె ధన్యురాలైపోయింది. ఆమె జీవితము చక్కబడింది, క్రీస్తు ప్రభు వారి వంశములోకి చేరిందంటే ఎంత ధన్యత, దీవెన, ఆశీర్వాదం, ఎంత ఆశీర్వదింపబడిన రూతు ప్రియ. కనుక మన నిర్ణయములు చక్కనైనవిగా ఉండాలి, యథార్థవంతమైనవిగా ఉండాలి, దేవుడు మెచ్చునదిగా ఉండాలి, లోకము కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉండాలని లేఖనము మనకు తెలియపరుస్తుంది. అందుకు నిదర్శనం, గొప్ప సాక్షి మనకు రూతు గ్రంథంలో రూతు కనపడుతుంది. చక్కని నిర్ణయం తీసుకున్న రూతు కనపడుతుంది, పొరపాటు నిర్ణయం తీసుకున్న రూతు యొక్క సహా తోడికోడలైనటువంటి ఓర్ప కనపడుతుంది, పొరపాటుగా మాట్లాడినటువంటి నయోమి కనపడుతుంది. పొరపాటు మాట అంటే దేవుని నిందించడమే, నాకు నాశనమే నాకు చేసినాడు దేవుడు అంటూ ఆమె చెప్పటం మనము చూస్తాం ప్రియుల. కనుక మనము మంచి నిర్ణయములతో దేవుని ఆలోచనలో మనం బ్రతకాలనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఒక రూతులాగా, అలాగే ఒక రూతులాగే కాదు, ఒక ఎస్తేరులాగా చాలా ఆడవాళ్ళు, గొప్ప వాళ్ళు గ్రంథంలో మనకు కనపడతారు, గొప్పవారు. కనుక ఇట్టి స్థితిలో మనము వారి జీవితాలలో నుండి మనము జ్ఞానము నేర్చుకోవాలి, జ్ఞానవంతులం అవ్వాలి. జ్ఞానము లేకయే నా ప్రజలు నశిస్తున్నారన్న దేవుని మాటను మనం నెరవేర్చాలి. జ్ఞానము సంపాదించుకోవాలి. జ్ఞానము సంపాదించుకుంటే అది క్రీస్తు పాదాల చెంతే ఉంది. క్రీస్తు పాదాల చెంతే ఆ జ్ఞానం ఉన్నది. సర్వ జ్ఞానము నా పాదాల చెంత ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యమే, ఆయన నోటి మాటే మనకు బయలుపరుస్తుంది. కనుక ఆయన పాదాల దగ్గరే జ్ఞానం ఉన్నది. కనుక అట్టి జ్ఞానవంతుని దగ్గర మనం కూర్చొని నేర్చుకుంటే మరియలాగా, మార్తా మరియలాగా అట్టి సృష్టికర్తైన పాదాల దగ్గర ప్రతిరోజు ఈ బైబిలు, దేవుని గ్రంథమైన బైబిల్ పాదాల దగ్గర, క్రీస్తు పాదాల దగ్గర మనము, ఆయన వాక్యమే దేవుడు కదా, దేవుని వాక్యమే బైబిల్ కదా, బైబిల్ పాదాల చేత మనము
నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో ఒక రూతులాగా మనం ఆశీర్వదింపబడే పిల్లలంగా ఉండాలని దేవుడు రూతుకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే దేవుడు మన దేవుడు. మంచివారికి చెడ్డవారికి వారి వారి పొలాల్లో వర్షాలు ఇచ్చే దేవుడు, మంచివారిని చెడ్డవారిని దీవించి ఆశీర్వదించే దేవుడు. చెడ్డవారికి ఆశీర్వాదం లేకుండా మంచివారికి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అయితే కాదు. చూడండి, చాలామంది చూడండి, మనకు ఏమీ లేని వారిని పేదవారిని చూస్తాము. దేవుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆస్తులతో ఆనందంగానే బ్రతుకుతూ ఉంటారు. ఆయనకు పక్షపాతం లేదు. అలాగని పేదవారిని పట్టించుకోవాలంటే పేదవారికి ఇంకా జ్ఞాన బుద్ధి వివేచనలు నేర్పించి సర్వసత్యమైన క్రీస్తులో నడిపిస్తాడు ఆయన. వాళ్ళ ధనంతోనే ఆ ఆస్తిపాస్తులతోనే ఈ లోకము ముగించుకొని వెళ్తారు. కానీ ఆయన పాదాల చెంతకు వస్తే ఆస్తి ధనం అది ఎప్పటికీ ఎమ్మరి రాదు అని జ్ఞానము నేర్పించి సత్యంలో క్రీస్తు పాదాల చెంతకు చేర్చి జ్ఞానము నేర్చి మనము మరణాన్ని జయించే వీరులుగా ధీరులుగా దేవుడు చేస్తూ వస్తున్నాడు. కనుక అటు స్థితిలో జ్ఞానం పొందుకొని మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఆయన కోరిన మాట ప్రకారం మనము వాక్యములోని శక్తిని గ్రహించి మనం ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. అటు స్థితిలో మనం అందరం దేవుడు జ్ఞానంతో నింపబడము గాక, ఆయన కృపలో వర్ధిల్లుము గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.